అంటే ఇప్పుడే ప్లాట్ కొనుక్కొని తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటే 10 లక్షల అప్రిషియేషన్ వచ్చినట్టు. ఇప్పుడు ప్లాట్ తీసుకొని ఒక 3 to 4 months తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాతో పాటు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అవును, ఈ మనీతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి అద్భుతమైనటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయండి. అవి ఏ కనెక్టివిటీస్ అంటే అండి, మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, నార్త్ సైడ్లో మనకి రాబోతున్నటువంటి ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో కండ్లకోయ, ఆ కండ్లకోయ నుంచి జస్ట్ మనకి 8 minutes డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగండి ఈ ప్రాజెక్ట్కి చూసుకున్నట్టయితే మెయిన్ హైలైట్స్ కూడా మనకి ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి దగ్గర ఉంటుంది, అలాగే నేషనల్ హైవేస్ కూడా మంచి కనెక్టివిటీస్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి నిజామాబాద్ హైవే అంటే మనకి నాగ్పూర్ హైవే కలుస్తుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కరీంనగర్ హైవే. అదే కండ్లకోయ ఐటీ పార్క్ దగ్గర కూడా చూసుకున్నా కూడా మనకి మల్లారెడ్డి కాలేజ్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి అతి సమీపంలోనే ఉంటుంది. నేచర్ కూడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మన ఈ లేఅవుట్ ఆపోజిట్ చూసుకున్నట్టయితే మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనం చూసే ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అండ్ మనకి టీజీ రేర్ అప్రూవల్స్ కలిగేటటువంటి ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది, నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ బాగున్నాయి సార్. ముందుగా ఒకసారి ప్రాజెక్ట్ నేమ్ అలాగే కంపెనీ నేమ్ కూడా చెప్పండి. నా పేరు అనిల్ కుమార్, అఖండ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్. మనం ఇప్పుడు కోంపల్లి కౌంటీ 2 అనే ప్రాజెక్ట్లో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్తో 5.4 acres టోటల్ 65 unitsతో కంప్లీట్ డెవలప్మెంట్స్తో రెడీ అయిందండి. అయితే సార్ మనకి కనెక్టివిటీస్ చెప్పండి. ఇప్పుడు మనకి మేడ్చల్ నుంచి ఎంత వస్తుంది, అలాగే మనకి కరీంనగర్ హైవే నుంచి మన మేడ్చల్ హైవే ఏదైతే నాగపూర్ హైవే ఉందో ఆ హైవే నుంచి కరెక్ట్గా 6 kilometers డ్రైవ్లో మన ఈ ప్రాజెక్ట్ అనేది రీచ్ అవుతాం. యాజ్ వెల్ యాజ్ ప్యారలల్గా మళ్ళీ మనకి కరీంనగర్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి 4.5 kilometers. ఈ 6 kilometers అయినా ఈ 4.5 kilometers అయినా ప్యారలల్గా ఇదంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కనెక్ట్ అయిపోయి ఉంది. అండ్ నియర్ బై మెడ్సిటీ హాస్పిటల్ కూడా మనకి వెరీ క్లోజ్ టు 4 kilometers మెడికల్ కాలేజ్ కూడా దగ్గరలో ఉంది. అయితే సార్ ఇప్పుడు మీరు ఈ రోడ్ కనెక్టివిటీ రోడ్ అన్నారు కదా, అంటే మన లేఅవుట్ ముందున్న రోడ్ అది ఎన్ని ఫీట్ల రోడ్? 60 feet రోడ్ ఒకటి కనెక్ట్ అయ్యింది. యాజ్ వెల్ యాజ్ మాస్టర్ ప్లాన్లో 150 feet రోడ్గా మన సైట్ కనెక్ట్ అవుతూ వెళ్తుంది. ఒకటి 60 feet రోడ్డు అండ్ 150 feet రోడ్డు, 2 major రోడ్స్కి మధ్యలో మన సైట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ నేషనల్ హైవేస్ నాగపూర్ హైవే అండ్ కరీంనగర్ హైవే ఈ రెండింటికి కూడా వెరీ నియర్ బై ఉంది. ఓఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అండ్ షామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా ప్యారలల్గా వెరీ నియర్ బై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 10 minutes డ్రైవ్లో ఈ 2 ఓఆర్ఆర్లు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో అయితే సార్ ఇప్పుడు ఈ 150 feet రోడ్ అన్నారు కదా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తుంది సార్? సో ఈ 150 feet రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అని వచ్చేసరికి ఇది మనకి మేడ్చల్ టు గట్కేసర్. ఓకే. మన సైట్కి కనెక్ట్ అవుతూ వెళ్తుంది. మన అప్రోచ్ కూడా ఇచ్చాం. సో మన అప్రోచ్ అంటే మనకి ఇక్కడ నుంచి సెకండ్ గేట్ కూడా ఫస్ట్ గేట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది 60 feet రోడ్డు, సెకండ్ అప్కమింగ్ రాబోయేది 150 feet రోడ్ ఎగ్జిట్. సార్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అన్నారు, అంటే మనకి కండ్లకోయ దగ్గరలో అవుతుంది, దాని గురించి కూడా చెప్పండి సార్. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి కండ్లకోయ ఐటీ పార్క్ ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutes డ్రైవ్. దెన్ ఆఫ్టర్ సిఎంఆర్ కాలేజ్, సిఎంఆర్ మెడికల్ కాలేజ్, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కూడా 10 minutes డ్రైవ్లో మన అది కూడా రీచ్ అవుతాం. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ జినో వ్యాలీ కూడా ఇక్కడ వెరీ నియర్ బై ఉంది. ఓన్లీ 8 to 9 kilometers డిస్టెన్స్లో జినో వ్యాలీ కూడా ఉంది. అక్కడ వచ్చేసరికి కంప్లీట్ మెడికల్ రీసెర్చ్ హబ్, భారత్ బయోటెక్ కానీ సో మెనీ కంపెనీస్ రీసెర్చ్ హబ్, మోర్ దాన్ 25,000 ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. సో అది కూడా మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై ఉంది. ఇది కూడా చాలా అడ్వాంటేజెస్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే కనెక్టివిటీస్, ఎంప్లాయ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్, మెడిసిటీ హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెరీ షార్ట్లీ గుడ్ అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనకి కండ్లకోయ ఐటీ పార్క్ వచ్చేసి మనకి ఇది మేడ్చల్ హైవేకి ఉంటుంది, ఈ జినోమ్ వ్యాలీ అనేది మనకి ఇటు కరీంనగర్ హైవేకి ఉంటుంది. ఈ 2 హైవేకి కనెక్టివిటీ రోడ్ మన ప్రాజెక్ట్ ప్యారలల్ గా మిడిల్ లో మన సైట్ ఉంది. ఇంకోటి సార్ మనకి ఇక్కడ నుంచి ఆక్సిజన్ పార్క్ కూడా దగ్గరలో ఉంటుంది, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. అక్కడ ఏదైతే నేచర్ కి ప్రిఫరెన్స్ ఉందో అదే ప్రిఫరెన్స్ మన లేఅవుట్ లో కూడా అదే గ్రీనరీ మెయింటైన్ చేయాలి. మన గ్రీనరీ కోసం ఆక్సిజన్ పార్క్ వెళ్ళాల్సి మన సైట్ లోనే సో మచ్ ఆఫ్ గ్రీనరీ పార్క్స్ డెవలప్ చేసాం, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి
హ్యాపీగా ఇక్కడ ఎవరైతే స్టే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కంఫర్ట్ లివింగ్ ఇద్దాం అనేది మన ఆలోచన. సార్ ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ అన్నది మళ్ళీ ఒకసారి చెప్పండి. సో టోటల్ ప్రాజెక్ట్ 5.04 acres అండి. సో కంప్లీట్ హెచ్ఎండిఏ డెవలప్మెంట్, ఫైనల్ ఎల్పి కూడా వచ్చి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది, రెడీ టు కన్స్ట్రక్షన్. అయితే దీంట్లో మనకి రెడ్ సాయిల్ ఉంది, ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది, ఇప్పుడు వస్తే వాళ్ళకి వాటర్ లాగిన్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. సార్ ఇంకోటి మన ప్రాజెక్ట్ ముందు కూడా విల్లాస్ కడుతున్నారు, అది ఎన్ని ఎకర్స్ లో కడుతున్నారు? సో ఇది క్లోజ్ టు 50 acres లో, ఎగ్జాక్ట్ మన సైట్ ఆపోజిట్ లోనే ఒక 50 meters డిస్టెన్స్ లో 270 విల్లాస్, 270 విల్లాస్, 270 విల్లాస్ స్లాబ్ అయిపోయినాయి. వాళ్ళు కూడా చాలా హయ్యర్ ప్రైస్లో 4 crores ప్లస్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో అంత ప్రీమియం విల్లాస్ ప్రాజెక్ట్ ఆపోజిట్లోనే మన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంటో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇది జనరల్గా 100% ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే వెరీ షార్ట్లీ ఆ విల్లాస్ ఆక్యుపై ఇవన్నీ అయ్యే టైంకి మనది డెఫినెట్గా 2x 3x అప్రిషియేషన్ అనేది 100% వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న దే ఆర్ హ్యాపీగా వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. అయితే సార్ మనకి లేఅవుట్లో ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? సో ఓవరాల్గా మనకి 65 units వచ్చినాయండి. ఏదైతే కమర్షియల్ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో అవన్నీ కాకుండా 55 రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చినాయి. ఇందులో మనకి 14 units అవైలబుల్ ఉన్నాయి. 14 ప్లాట్స్ అన్నీ కూడా ఈచ్ 200 square yards ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా ఏదైతే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ ఈక్వలెంట్గా 200 units, 200 square yards. ఏ ఫేజింగ్లలో ఉన్నాయి సార్? అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి సార్. డైమెన్షన్ ఎంత వస్తుంది? 36 to 50 సైజ్. మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ 36 అండ్ డెప్త్ 50. కంఫర్ట్ కన్స్ట్రక్షన్ సైజ్. మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమో వచ్చాయి సార్? సో ఇంటర్నల్ వెరీ బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. ఏదైతే మనం 3 parks ఇచ్చాము ఇక్కడ. సో ఉన్న 65 unitsలో కమర్షియల్ బోన్ 55 unitsకి ఏ బ్లాక్లో ఆ బ్లాక్లో పార్క్స్ ఇచ్చాం. టోటల్గా 3 parks వచ్చినాయి. ఒక పార్క్ 150 feet రోడ్ ఫేసింగ్ పార్క్ ఉంది, ఒక్కొక్కటి ఇంటర్నల్గా 2 parks ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ చేసేసాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫుట్పాత్ కానీ, గ్రీనరీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా అన్నీ కూడా రెడీ చేస్తాం. సో కస్టమర్ రేపు మార్నింగ్ వచ్చైనా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు. ఈవెన్ పోస్ట్ సేల్స్ తర్వాత కూడా 5 years మెయింటెనెన్స్ మాదే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇంకో నెక్స్ట్ 5 years కూడా 5 years మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా 5 years కంప్లీట్ మెయింటెనెన్స్ మాదే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా చెప్పండి సార్. ఒకవేళ కొందరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంటారు, సెక్యూరిటీ పరంగా కూడా చెప్పండి. ఇక్కడ మీరు అడిగిన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మీకు లైవ్లో కనిపిస్తున్నాయి. ఏంటి, కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఇచ్చాం. ఓన్లీ నార్త్ సైడ్ ఎంట్రీ ఇచ్చాం, గేట్ ఉంటుంది, సీసీ సర్వేలెన్స్ ఉంటాయి, 24 hours ఇక్కడ వాచ్మెన్ ఉంటారు. కన్స్ట్రక్షన్ చేసుకున్నా వెరీ హ్యాపీ. లేదు ఓపెన్ ప్లాట్ ఉన్నా దాన్ని క్లీనింగ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ కూడా విల్ టేక్ కేర్ ఆన్ దట్. సార్ మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు సార్? సో ప్రైసింగ్ అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ పెట్టామండి. 24,999 విత్ 70% బ్యాంక్ లోన్స్తో మనం ఇస్తాం. 200 square yards మినిమం యూనిట్ సైజ్. సో అయితే సార్ మనకి మీరు ఇంతకుముందు పాయింట్లో అప్రిషియేషన్ ఉన్నారు, మనకి ఈ 25,000 అన్నది మనకి అప్రిషియేషన్ ఎంతవరకు వస్తుంటుంది, ఎంత పీరియడ్ వరకు రావచ్చు? సో ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ ఈ 25,000లో కొన్నా సరే ఇన్వెస్ట్ చేసినా ఇమీడియట్గా అప్రిషియేషన్ వచ్చినట్టే. ఎందుకంటే సరౌండింగ్ ఉన్న ల్యాండ్ కాస్ట్ కానీ ఉన్న విల్లాస్ కాస్ట్ కానీ అలా ఉంది. వెరీ షార్ట్లీ 1000 daysలో 100% మోర్ దాన్ డబుల్ అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇప్పటికీ అప్రిషియేషన్ ఉంది, బట్ మార్కెట్ స్టెబిలిటీ అటు ఇటు ఉన్న 1000 daysలో 2 years నుంచి 3 years బిట్వీన్ 100% డబుల్ అవటం ఛాన్స్. అయితే సార్ ఇప్పుడు మనకి ఫైనల్ ఎల్పి వచ్చిందంటే ఆల్రెడీ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. మీరు వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతవరకే అమ్మింది సార్? అంటే ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ చేసి? ప్రైస్ ఆల్మోస్ట్ పెద్ద రివైజ్ ఏం చేయలేదండి. యాక్చువల్ రివైజ్ చేయాలంటే ఈరోజు 25,000కి ఇవ్వలేని సిచ్యువేషన్. ఈ రోజు ల్యాండ్ కొని కన్వర్షన్ చేసి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ప్రాక్టికల్ మోర్ దాన్ 35,000 మనం సేల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న ల్యాండ్ బ్యాంక్ ప్రైస్ దీన్ని బేస్ చేసుకుని. సో మేము స్టార్టింగ్ నుంచి కూడా 22-23 నుంచి స్టార్ట్ చేసాం బేస్డ్ ఆన్ కేస్ టు కేస్ వర్క్ అనేది. ఇప్పుడు 25,000 మార్టిగేజ్ రిలీజ్ అయింది కాబట్టి 25,000 చేసాం. వెరీ షార్ట్లీ మనం దీంట్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఏదైతే 4-5 విల్లాస్ మనమే కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఎట్ దట్ టైమ్ 99 lakhs ఈచ్ విల్లా కాస్ట్ పెడుతున్నాం. 1800 SFT, 200 square yards ల్యాండ్. సో దాన్ని 99 lakhs పెడుతున్నాం. ఎట్ దట్ టైమ్ పర్ స్క్వేర్ యార్డ్ 30,000 అవుతుంది. ఓకే, సో ఓవరాల్ క్యాలిక్యులేషన్ కన్స్ట్రక్షన్ పార్ట్ కనుక మనం సపరేట్ చేస్తే పర్ స్క్వేర్ యార్డ్ 30,000 అవుతుంది. అయితే సార్ ఇప్పుడు మనకి విల్లాస్ గురించి కూడా చెప్పారు మీరు. 200 square yardsలో 99 lakhsకే విల్లా కట్టించేస్తా అంటారు.
ఒకవేళ విల్లా కావాలనుకునే వాళ్ళ గురించి సో కూడా అది మనం చెప్పండి సార్. బుకింగ్స్ స్టార్ట్ చేస్తామండి, ఇంకా అది డేట్ ఫిక్స్ చేయలేదు. హోప్ఫుల్లీ దసరా నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కన్సల్ట్ కావచ్చు అంటారా వీడియో చూసిన కన్సల్ట్ అవ్వచ్చు అండి హ్యాపీగా. సో ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ తీసుకొని ఆ టైంలో కన్స్ట్రక్షన్కి వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. లేదు డైరెక్ట్ కన్స్ట్రక్షన్తో అంటే వాళ్ళకి 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్ వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అంటే 10 lakhs డిఫరెన్స్ వస్తుంది. ఈ 10 lakhs వాళ్ళ కన్స్ట్రక్షన్కి హెల్ప్ అవుతుంది అనేది మా ఇంటెన్షన్. అంటే ఇప్పుడే ప్లాట్ కొనుక్కొని తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటే 10 లక్షల అప్రిషియేషన్ వచ్చినట్టు. ఇప్పుడు ప్లాట్ తీసుకొని ఒక 3 to 4 months తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాతో పాటు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాళ్ళకి అప్పుడు 30,000 పర్ స్క్వేర్ యార్డ్ బదులు 25,000 అవుతుంది. ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అవును ఈ మనీతో. అయితే సార్ ఇప్పుడు మీరు ప్రైస్ ఏదైతే చెప్పారో అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఉంటుందా, అది కూడా చెప్పండి సార్. సో డెఫినెట్గా అండి ఫిక్స్డ్ అనేది మనం ఎంఆర్పి ప్రైస్ కాదు కాబట్టి కేస్ టు కేస్ కస్టమర్ పేమెంట్ ఆప్షన్ బట్టి డెఫినెట్గా చేద్దాం. అయితే అండి మీరు వచ్చే ముందు మాత్రం ఫ్యామిలీతో రండి. ఏవైతే ఇప్పుడు కనెక్టివిటీస్ చెప్పారో మనకి మేడ్చల్లో ఒకటి, ఇటు మనకి కరీంనగర్ హ్యావీ, ఈ రెండింటి కూడా కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డుకున్నటువంటి లేఅవుట్ ఇది వచ్చేస్తండి. టైటిల్ ప్రకారంగా క్లియర్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా 150 feet రోడ్ వెళ్తుందండి. ఇవన్నీ కూడా మనకి మేజర్ కనెక్టివిటీస్ అని కూడా అనుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటు కండ్లకోయ కానీ ఇటు జీనోమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా అనుకోవచ్చు. అలాగే ఆపోజిట్లోనే విల్లాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది మంచి రెసిడెన్షియల్ జోన్గా కూడా ఫామ్ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి. దట్టు ఏంటంటే మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకునేందుకు అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో సార్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నానండి. సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ సరౌండింగ్స్లో కానీ ఈ కరీంనగర్ హైవే సరౌండింగ్స్లో కానీ ఈ ఎగ్జిట్స్కి కూడా దగ్గరలో ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ వరకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.